ఎండకాంతలు విరజిమ్మే ఎడారిలో రన్నీ అనే రోడ్ రన్నర్ పక్షి ఉండేది. అతడు చాలా వేగంగా పరుగెత్తేవాడు. అందుకే అందరూ అతడిని చూసి ఆశ్చర్యపడేవారు. కాని రన్నీకి వేగం మాత్రమే కాదు, మంచి మనసు కూడా ఉంది. ఒకరోజు రన్నీ పరుగెత్తుతూ వెళ్లేటప్పుడు ఒక చిన్న తాబేలు దారిలో ఇరుక్కుని బాధపడుతూ కనిపించింది. "నువ్వెందుకిలా ఉన్నావు?" అని అడిగాడు రన్నీ. తాబేలు, "నేను నెమ్మదిగా నడుస్తాను, అందరూ నన్ను ఎగతాళి చేస్తారు" అని చెప్పింది. రన్నీ నవ్వుతూ, "ప్రతి ఒక్కరికీ తనదైన శక్తి ఉంటుంది. నువ్వు ఓర్పుతో ముందుకు వెళ్తావు, అది గొప్ప విషయం" అన్నాడు. అలా చెప్పి తాబేలును సురక్షితంగా దారిమాట చేర్చాడు. కొద్ది రోజులకు ఎడారిలో పెద్ద గాలి తుఫాను వచ్చింది. అందరూ భయపడిపోయారు. అప్పుడు నెమ్మదిగా అయినా తెలివిగా ఆలోచించిన తాబేలు అందరికీ రక్షణ దారి చూపింది. రన్నీ ఆనందంతో, "వేగమున్నవాడు నేను, కాని జ్ఞానమున్నది నువ్వే" అన్నాడు. ఆ రోజునుంచి రన్నీ వేగంతో పాటు దయను, స్నేహాన్ని కూడా పంచుతూ జీవించాడు. పిల్లలు, ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, వేగం కంటే మంచి మనసే గొప్పది.